సో మొత్తానికైతే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఏదైతే బిల్లు ఉందో అది నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో ప్రవేశపెట్టడం వరకు బాగానే ఉంది. దాని మీద ఓటింగ్ కూడా జరిగింది. అక్కడి వరకు కూడా బాగానే ఉంది. అండ్ చాలామంది అనుకూలంగా ఓటేశారు. అండ్ ఇటు ఇండియా కూటమి మొత్తం వ్యతిరేకంగా ఓటు వేసింది. అక్కడి వరకు కూడా బాగానే ఉంది. బట్ ఇక్కడ మెయిన్ కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది నిన్న బీజేపీకి ఈ జమిలీ ఎలక్షన్ బిల్ అంటే చాలా కీలకం. ఇటు మోదీ గారు కావచ్చు, ఇటు అమిత్ షా గారు కావచ్చు. ఇంత కీలకమైన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్ అనేది కంపల్సరీ ఉంటుందని తెలిసినప్పుడు నిన్న 20 మంది బీజేపీ ఎంపీలు నిన్న పార్లమెంట్కి రాలేదు. అసలు వాళ్ళు ఓటింగ్లోనే పాల్గొనలేదు. ఇది ఇప్పుడు చాలా డిస్కషన్లోకి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ బిల్లు ప్రవేశపెట్టక ముందే విప్ అనేది జారీ చేశారు. ఆల్రెడీ అందరూ విప్ జారీ అంటే ఏంటి, కంపల్సరీ ప్రతి ఒక్కరూ పార్టీ నియమ నిబంధనలకు మీరు కట్టుబడాలి, పార్టీ ఏం చెప్తే అది మీరు అదే చేయాలి, పార్టీకి వ్యతిరేకంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసే ఈ విప్ అనేది జారీ చేస్తారు. సో అలా ప్రతి ఒక్క ఎంపీకి, బీజేపీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎంపీకి విప్ జారీ చేసిన తర్వాత కూడా 20 మంది బీజేపీ ఎంపీలు నిన్న ఓటింగ్లో పాల్గొనలేదు. మరి 20 మందికి ఆ జమిలీ ఎలక్షన్ బిల్ అనేది ఇష్టం లేదా, లేకపోతే మరి ఏదైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే దీని మీద సెంట్రల్ బీజేపీ మాత్రం చాలా సీరియస్గా ఉంది. 20 మంది మీద కూడా ఆల్రెడీ 20 మందికి నోటీసులు అనేది ఇచ్చారు. మీరు ఎందుకు నిన్న ఓటింగ్లో పాల్గొనలేదు, మాకు వివరణ ఇవ్వాలి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఆల్రెడీ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. నిజమే కదండి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది ఇవాళ తీసుకొచ్చింది కాదు. బీజేపీ ప్రభుత్వం ఎన్నో కసరత్తులు చేసి, ఎన్నో కమిటీలు వేసి, వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మరెన్నో మార్పులు చేసి తీసుకొచ్చిన బిల్ ఇది. ఎలాగైనా సరే జరిపి తీరాల్సిందే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇటు మోడీ గారు, ఇటు అమిత్ షా గారు, లేకపోతే మొత్తం బీజేపీ మొత్తం పట్టుతో ఉంటే అంత కీలకమైన బిల్లులో 20 మంది గైహాజరవడం ఏంది? ఇటు మరి ప్రతిపక్షాలకు అది బలం చేకూరడమే కదా. ఓటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. ఆ ఓటింగ్లో 20 ఓట్లు అనేవి కూడా ఎంత కీలకమో మీరే ఆలోచించండి. ఒకవేళ ఆ 20 ఓట్లే కనుక తక్కువై ఉంటే అది ఎంత ప్రమాదంలో పడేది ఈ బిల్ అనేది. బీజేపీ పార్టీ పరువు మొత్తం పోయి ఉండేది కదా. సో ఇలాంటి కీలకమైన సమయాల్లో వీళ్ళు గయాదరయ్యారంటే మేబీ వీళ్ళకి జమిలీ రావడం ఇష్టం లేదనే అనుకోవాలనిపిస్తుంది. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే బీజేపీ చాలా సీరియస్గా ఉంది. దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలే అవకాశం అయితే లేదనేలానే ఉంది. ఎందుకంటే 20 మంది డుమ్మా కొట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్. అది కీలకమైన బిల్లులో. మరి చూద్దాం దీని మీద వీళ్ళు 20 మంది ఎలాంటి రియాక్షన్ ఇస్తారు. ఇది వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.